హలో అందరికి నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. ఫేమస్ హీరోయిన్ అయిన నయనతారకు తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న క్రేజ్ ఎలాంటిదో తెలిసిందే కదా. లేడీ సూపర్ స్టార్ గా అందరినీ అలరించిన ఈ బ్యూటీ 2 ఏళ్ల కిందట ప్రముఖ తమిళ దర్శకుడైన విఘ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తరువాత కొద్ది నెలలకే నయన్ విఘ్నేష్ దంపతులు సరోగసీ పద్ధతిలో 2 పిల్లల్ని కని పేరెంట్స్ అయ్యారు. సాధారణంగా సెలబ్రిటీలో ఎక్కువ మంది ఇదే మెథడ్ ను ఫాలో అవుతూ ఉంటారు. అయితే నయన్ దంపతులు సరోగసీ పద్ధతి ద్వారా పిల్లలు కనడం కాస్త వివాదాస్పదంగా మారినప్పటికీ ఆ తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. హీరోయిన్ కాబట్టి బాడీ షేప్ అవుట్ అయితే ఉన్న క్రేజ్ తో పాటు గ్లామర్ తగ్గిపోతుందని, అవకాశాలపైన నెగటివ్ ఎఫెక్ట్ పడుతుందని నయన్ ఆలోచించిందట. అందుకనే నయన్ దంపతులు సరోగసీ పద్ధతిని అనుసరించారని అభిమానులతో పాటు అందరూ అర్థం చేసుకున్నారు. ప్రస్తుతం వారు తమ 2 పిల్లలతో కలిసి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ వార్తల్లో నిలిచే ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మరోసారి మాటల బాంబ్ పేల్చాడనమాట. నయన్ సంతానం విషయంలో వేణుస్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె పిల్లల్ని కనడం వెనక అందరూ అనుకుంటున్నది, ప్రచారంలో ఉన్నది నిజం కాదని, అసలు కథ కాస్త వేరే ఉందని తెలిపారు. అయితే నయన్ జాతకంలో సంతాన యోగ్యమే లేదు. అలాంటప్పుడు పిల్లలు ఎలా పుడతారు? అందుకనే ఆమె పిల్లల్ని కనేందుకు సరోగసీ పద్ధతి ప్లాన్ చేసుకుంది. అంతే తప్ప అందరూ అనుకున్నట్లుగా గ్లామర్ పాడైపోతుందని మాత్రం కాదు. అలా ప్రచారం చేయడం పెద్ద డ్రామా అని చెప్పుకొచ్చారు. అయితే ప్రెజెంట్ నయనతార పైన వేణుస్వామి చేసిన ఈ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్నాయన్నమాట. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.